విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్కా వాస్తు, ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు. సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 BHK 4 BHK ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. తిరుపతి అంటేనే తెలుగు వారికి, అలాగే హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించి కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన మనకి. సో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి భక్తుడైనా కూడా చాలా నియమ నిష్ఠలతో ఎన్నో వారాలు పూజలు చేసుకొని కూడా ఎంతో ఖర్చు పెట్టుకొని ఒక సామాన్య భక్తుడే కావచ్చు, గృహిణులే కావచ్చు, ఇలా రకరకాలుగా వారి వారి బాధల్ని మర్చిపోవడానికి తిరుపతి దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆయన ప్రసాదాన్ని స్వీకరించి ఆయన అనుగ్రహంగా భావిస్తుంటారు మన హిందువులు. సో అలాంటి ఒక పద్ధతిని కూడా నమ్మాలా వద్దా అనే సంక్షోభంలోకి నెట్టేసిన ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి సార్? అసలు దేవుడికి కూడా కాపలా కాసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ. దీని గురించి మీరు ఏమంటారు సార్? అవునండి. అసలు రాజకీయాలకి, కులాలకి, మతాలకి అతీతంగా దైవం అని అంటేనే మనకి ఒక ఆరాధన భావం వచ్చేస్తుంది. అలాగా ఆ దైవాన్ని దర్శించుకోవటానికి కోట్లాది మంది హిందూ భక్తులు వస్తూ ఉంటారు. కేవలం హిందూ భక్తులే కాదు, మీరు ఇక్కడ చూశారంటే జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడైనా కూడా ఆయన కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటానికి వెళ్ళాడు. దాని వెనక రాజకీయ కోణాలు ఎన్నున్నాయని ఆరోపించినప్పటికీ కూడా మరి హిందువులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, మతేతరులు ఎవరు వచ్చినా కూడా దేవాలయం ఆహ్వానిస్తుంది. కాకపోతే అక్కడ ఉన్న ఒక చిన్న నిబంధన, మాకు ఈ దైవం పట్ల కానీ దీని పట్ల కానీ మాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, దీన్ని దెబ్బ కొట్టే విధంగా మేము ఎటువంటి ప్రయత్నాలు చేయమని అక్కడ ఒక అఫిడవిట్ మెమరాండం లాంటిది ఒకటి తీసుకొని పంపిస్తారు లోపలికి. దాన్ని కూడా కాలదన్నేసి ఆయన అటువంటి సంతకం ఏది పెట్టకుండానే దైవాన్ని దర్శించుకున్నా కూడా ఏ హిందువులు కానీ ఎవరు కానీ ఏమీ అనలేదు. ఇంకా ఆయన్ని ఎన్నుకొని 151 సీట్లు ఇచ్చి అధికారంలో కూర్చోబెట్టిన దాంట్లో హిందువుల పాత్ర అశేషంగా ఉంటుంది. కేవలం ఆయన మతస్థులే వేసి ఉంటారు కదా. అలాంటి ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ దేవదేవుని యొక్క ప్రసాదంగా భావించే లడ్డూలో కలిపే నెయ్యిలో కల్తీ జరిగింది అని అంటేనే చాలా మంది అందులో బాధపడిపోతూ ఉంటారు. సరే, వనస్పతి లాంటిదో ఏదో ఆయిల్ లాంటిదో ఉంది అని అంటే మనం అంతగా పెద్దగా ఫీల్ అయ్యేది కూడా కాదు. కానీ అందులో ఆవు కొవ్వు ఉంది, పంది కొవ్వు ఉంది, చేప నూనె ఉంది అని అంటే ఎలాగా ఈ హిందూ భక్తులు మొత్తానికి ఏ రకమైన మానసిక సంక్షోభం కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఏదో అడుగుతున్నారు, అడగండి. ఆవుని కూడా మన హిందువులందరూ కూడా ఆవును కూడా దైవంగా పూజిస్తూ ప్రార్థిస్తూ ఉంటారు. అలాంటి ఆవు కొవ్వు కలిసిందంటేనే అసలు ఏదోలా ఉంది సార్. అసలు విన్నప్పటి నుంచి గత ప్రభుత్వంలో దేవుడి దర్శనానికి వెళ్ళడం కూడా పాపమైనా అనిపిస్తుంది. ఖచ్చితంగా అలాగనే అనిపిస్తుంది. దేవుడి దర్శనం చేసుకుంటానికి కూడా మనం ఏంటి అపచారం చేసేసామా అనే రేంజ్లోకి అయిపోయింది. దీనికోసమే ఇంతకాలం మల్లగుల్లాలు పడినట్టుగా కూడా మరి ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు కూడా మరి ఈ రిపోర్ట్ ఇందులో ఇలా యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పడానికి కూడా ఆయన 2 నెలల సమయం తీసుకున్నాడు అని అంటేనే దాని మీద కూడా కొన్ని అనుమానాలు రేకెత్త వచ్చేమో కానీ ఆయనైతే ఆ దేవదేవుని మీద అత్యంత విశ్వాసం కలిగిన వాడు, అందున అదే ప్రాంతానికి చెందినవాడు. అలాగనే ఆయనకి ఒకసారి అలిపిరిలో బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు కూడా ఆ వెంకటేశ్వర స్వామి కృప మూలానే నేను బతికి బయటపడ్డాను అని అనుకునే వ్యక్తి ఇప్పుడు లేనిపోని వాటన్నిటినీ కల్పించి అందులో అపచారం జరిగింది అని చెప్పటానికి సాహసిస్తాడని అనుకుంటామా? అనుకోం కదా. కానీ ఈ విషయాన్ని బయట పెట్టడానికి హిందువుల మనోభావాలని ఆయన దృష్టిలో పెట్టుకుని మరి 2 నెలలు లేట్ జరిగిందో, మరి ఇతర రాజకీయ కారణాలు ఏమున్నాయో మొత్తానికైతే బయటకు రావటం జరిగింది. ఇందులో అబద్ధం ఉంది అని చెప్పటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర కనీసం ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా లేకపోవటం, ఇందులో ఖచ్చితంగా అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పటానికి కావలసిన ఆధారాలన్నీ లభించటం, అందున ఆ ల్యాబ్ కూడా ఒకంత చెప్పాలి. మనం జగన్మోహన్ రెడ్డికి బాగా వెనక నుండి వెన్నుదన్నులుగా ఉన్న బీజేపీ గత 5 సంవత్సరాల్లో వాళ్ళ విషయం చూసాం.
ఇప్పుడంటే మరి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అనే ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న బీజేపీ ఇటు పవన్ కళ్యాణ్ తోటి చంద్రబాబు నాయుడు తోటి కూటమి గట్టే ప్రయత్నం చేసిందేమో కానీ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన ఏ పనిని వాళ్ళు కాదనలేదు. అలాంటి వాళ్ళు ఇప్పుడు వచ్చి వీళ్ళతో కలిసిపోయినంత మాత్రాన వాళ్ళు కూడా పుణ్య తీర్థాలు పుచ్చుకున్న వాళ్ళు ఏం అయిపోరు. ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాల్లో వాళ్ళకు కూడా భాగం ఉంది అని ప్రతి ఒక్కళ్ళు అనుకునే లాంటి పరిస్థితులు ఈరోజు దాపురించాయి. అలాంటిది ఇప్పుడు మరి నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, ఆ టీటీడీకి పాలక మండలి నియమించిన దాంట్లో బీజేపీ సభ్యులు కూడా చాలా మంది ఉన్నారు, మరి వాళ్ళందరూ అప్పుడు ఏం చేస్తున్నారు అని. అదే ప్రశ్న మనం తిరిగి బీజేపీని ప్రశ్నించాల్సిన అవసరం ఈ రోజున ఉంది. ఈ 5 సంవత్సరాల సరే అడగండి. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎందుకని అక్కడున్న పాలక మండలి గాని అక్కడున్న స్టాఫే గాని ఎవరు ఎందుకు ఈ విషయాన్ని లేవనెత్తలేదనే అంశం కూడా ప్రజల్లో కొత్త డౌట్లు క్రియేట్ చేస్తుంది సార్. కరెక్టే. ప్రజల్లో ఇంత డౌట్ రావడానికి కారణం అదే. 5 సంవత్సరాల్లో ఎవరు ఏ ఒక్కళ్ళు ఒక చిన్న హింట్ కూడా దాని మీద మాట్లాడలేదు. తిరుపతిలో ఈ పాదచారులు వెళ్ళే ఆ మార్గంలో పులులు వచ్చి ఒక పాపని ఎత్తుకుపోతే అప్పుడు పాలక మండలి చైర్మన్ ఏం చేశాడండి, మీకు కర్రలు అద్దెకిస్తాం, పులుస్తే కర్రతో కొట్టుకోండి అని చెప్పాడు. అలాంటి సమయంలో కూడా వీళ్ళు ఏం మాట్లాడకుండా ఉండటం ఒక పెద్ద విశేషం అయితే, అలా మిన్నకుండా ఊరుకుంటాం మూలానే ఇలాంటివన్నీ జరిగాయి అనేది కూడా మనం ఈ రోజున గుర్తుపెట్టుకోవాలి. నెయ్యి కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తున్నారు, ఆ ఇచ్చే దాంట్లో ఏ రేటుకు దాన్ని ఇవ్వటం జరుగుతుంది, ఆ రేటుకు అసలు వస్తుందా, ఆ నెయ్యి ఆవు నెయ్యి 360 రూపాయల రేటుకి ఎక్కడైనా లభించే అవకాశం ఉందా? మరి ఇలాంటి కల్తీలు జరిపితేనే కదా ఆ నెయ్యి ఆ రేటుకు వచ్చేది. అత్యంత ప్రశస్తంగా నందిని నెయ్యి పక్కనే ఉన్న కర్ణాటక నుంచి, అది ఏదో ప్రైవేటు ఇళ్ళు కాదు, అది స్వయాన ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్ నడుపుతున్న లాంటి సంస్థ అది. దాని నుంచి నెయ్యిని అనేక సంవత్సరాలుగా తీసుకొస్తున్న, ఎప్పుడు ఇలాంటి అపవాదులు ఏ రోజున వచ్చిన పాపాన పోలేదు. దాంతోపాటుగా ఏమిటంటే, ఈ రిపోర్టు వచ్చి రాగానే ఆ నెయ్యి సప్లై చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ ఎందుకు చేయలేదు అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతోంది. అంటే అరెస్టు చెయ్యలేదు అనగానే మళ్ళీ వీళ్ళని బీజేపీ వైపు చూపిస్తున్నాయి. వాళ్ళు ఏమన్నా ఆపేశారా, వాళ్ళు ఆపే ప్రయత్నం ఏమన్నా చేశారా అంటే జగన్మోహన్ రెడ్డిని ఇంకా కాపాడే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానం కూడా ఇక్కడ బలంగా వస్తుంది. ఇదేదో ఉత్తినే బ్లంట్గా చేస్తున్న ఆరోపణ కాదండి. మనం ఆలోచించుకుని తర్కించుకుంటే మన మైండ్కి మనకే అందే సమాచారం ఇది. ఎందుకని చెయ్యలేదు అని అంటే ఎవరో ఒకళ్ళు ఆపకుండా అది జరగదు. చంద్రబాబు నాయుడు అయితే గనక దీన్ని ఇలా తొక్కి పట్టాల్సిన అవసరం ఆయనకు లేదు. పట్టేవాడైతే ఈ రోజున కూడా అది బయటకు చెప్పుండేవాడు కాదు. ఆ విషయం కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే బేరసారాలు ఏమన్నా నడవటానికి మరి పైన ఉన్న పెద్దలు ఒకంత ఆగమని అడిగారా, లేకపోతే కొంతమంది ఇప్పుడు నేషనల్ మీడియా అంటే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదనుకోండి, మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే ఇటు మోదీ గోదీ మీడియా అంటారు. అలాగనే వాళ్ళకి వ్యతిరేకంగా ఉండే కొంతమంది యూట్యూబర్స్, రవీష్ కుమార్ లాంటి వాళ్ళు కానీ, అభిసార్ శర్మ లాంటి వాళ్ళు కానీ నిన్నటి నుంచి చేస్తున్న ఆరోపణలను బట్టి ఏంటంటే ఈ విషయాన్ని ఈ 4 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రధానాంశంగా వాడుకుంటానికి ఆపారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయని వాళ్ళు చెప్పిన దాంట్లో నిజం ఉందా లేదా అనే ఒక అవకాశం కూడా ఉంది కదా. వాటన్నిటిని కూడా ఆలోచించుకోవాలి. అంటే హిందువుల దేవాలయంలో అపవిత్రం అవుతున్నాయి, హిందువుల మనోభావాల మీద దాడి జరుగుతుంది అన్నా కూడా వీళ్ళకి రాజకీయమే ముఖ్యమైపోయిందా అనే అనుమానాలు అందరికీ వస్తుంటాయి కదా. ఎందుకంటే మెయిన్గా బీజేపీ ఈ హిందూ మతతత్వం మీద ఆధారపడింది అని అందరూ ఆరోపిస్తుంటారు. వాళ్ళకి ఉన్న సెక్యులర్ భావాలు కొన్ని బయటకు వస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఆ పార్టీ మెయిన్గా బేస్గా హిందుత్వం అజెండా మీద ఆధారపడి ఉంది అని. అలాంటిది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్నో రకాలైన హిందువుల దేవాలయాల మీద దాడులు జరిగినా కూడా కిమ్మనకుండా మెదలకుండా కూర్చున్నారు అని అంటే అక్కడి నుంచి అనుమానం బీజం పడుతూనే ఉంది. ఒకసారి ఈ రిపోర్టు వచ్చిన దగ్గర నుంచి అందరూ గనక ఆలోచించుకుంటే వాటన్నిటిలోనూ వీళ్ళ హస్తం ఏమైనా ఉందా అనే అనుమానాలు రాకపోదు కదా. ఇలాంటి వాటన్నిటినీ మనం ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఈ రోజున దేవాలయాల్ని ప్రజలు లేకపోతే హిందువులు మెయిన్గా వాళ్లే దీన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే చూడండి ఎలా ఉందో. ప్రజలు గాని భక్తులు గాని ఏదో కాస్త ఆయన్ని చూస్తే ప్రశాంతంగా ఉంటుంది, మన బాధలు కాసేపు మర్చిపోవచ్చు అన్న ఉద్దేశంతో వెళ్తారు. కానీ ఎవరు వెళ్ళినా కూడా
అక్కడ ఏదో జరుగుతుంది దాని మీద ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు భక్తులు కూడా ఇప్పుడు ఇది జరిగిన సంఘటన తర్వాత అవును మేము వెళ్ళినప్పుడు టేస్ట్ మారింది అని అనుకున్నాం, కానీ ఇంత జరుగుతుంది, ఇంత కుట్ర ఉంటుంది దీని వెనకాల అని ఎవరు అనుకోరు కదా సార్. ఖచ్చితంగానండి, ఎవరో నాకెందుకు, మేమే ఈ రోజు ఇంత వైరల్ చేస్తున్నారు, కానీ ఇంత పెద్ద స్కామ్ జరుగుతున్నా అక్కడ ఆ గుళ్ళో నుంచి ఇప్పటి వరకు ఇంత చిన్న విషయం కూడా బయటికి పొక్కనీయకుండా చేసింది ఎవరన్నది కూడా మనం ఆలోచించుకోవాలి సార్. ఖచ్చితంగా ఆ రోజు పాలక మండలిలో ఉన్న చైర్మన్లు వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఒక పెద్ద వ్యక్తిని ధర్మారెడ్డి లాంటి ఒక ఆయన తీసుకొచ్చి అక్కడ ఈవోగా పెడితే ఆయన ఏమేం పనులు చేశాడో మనం చూసాం. జడ్జిల్ని మేనేజ్ చేయడం కోసం ఢిల్లీలు చుట్టూతా తిరగనివ్వండి. రఘురామకృష్ణరాజు విషయంలో ఆయన మీద కస్టోడియల్ టార్చర్ జరిగింది అని అంటే ఇక్కడ సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ పొందుతూ అక్కడ నుంచి నివేదిక తెప్పించుకోవడానికి కోర్టు ఆదేశిస్తే దాన్ని కూడా మ్యానిపులేట్ చేయడానికి ఆయన హైదరాబాద్ దాకా వచ్చాడు అని అంటే దీని వెనక ఎంత కుట్ర ఉంటుంది, ఎంత ఏం జరిగింది, దేవాలయాన్ని ఎన్ని రకాలుగా వాడుకునే ప్రయత్నం చేశారు అనేది ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది కేవలం ఆంధ్రులే కాదు, కేవలం భారతదేశంలో ఉన్న వాళ్లే కాదు, ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు మొత్తం ఈ తిరుపతి వెంకటేశ్వరుని సందర్శించడానికి వస్తారు. శ్రీలంక నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు, ఇటు నేపాల్ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు, అటు మలేషియాలో స్థిరపడిపోయి మలేషియన్స్గా ఉన్న మన భారతీయులు ఉన్నారు. ఎంతో మంది విదేశాల్లో ఉన్న భారతీయులు సైతం ఇక్కడికి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి ఈ దేవదేవుని గుడిలోనే ఇంత పెద్ద అపచారం జరిగిపోయింది, ఖచ్చితంగా ఆలయ సంప్రోక్షణ జరగాలి అనే రకమైన పరిస్థితులు తీసుకొచ్చాయి అనంటే ఇక వీళ్ళని క్షమించి ఇట్లానే వదిలిపెట్టగలుగుతామా మనం? వీళ్ళని ఖచ్చితంగా వీళ్ళ పీచం అనిచి దీని వెనకున్న ఎవరు ఉన్నారో, దీంట్లో ఏమేం జరిగిందో మొత్తం బయటకు తీయాల్సిన బాధ్యత ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు బయట పెట్టడం మూలానే ఈ అనిమల్ ఫ్యాట్ ఉందనే విషయం తెలిసినప్పటికీ కూడా తరువాత కూడా ఇంతకంటే కఠినంగా వ్యవహరించి ఈ విషయాన్ని ఖచ్చితంగా తేల్చి దోషులైన వాళ్ళందరినీ కఠిన శిక్షలు పడేలాగా చేయాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. తప్పకుండా సార్. అలాగే వీళ్ళొక్కళ్ళే కాదు, హిందూ మతాలు హిందూ తత్వంలో ఉండే పెద్దలు ఎవరైతే ఉంటారో మఠాధిపతులు, పీఠాధిపతులు, బ్రాహ్మణ సంఘాలు, వీళ్ళందరూ కూడా ఒక్కటవ్వాల్సిన పరిస్థితి ఈ రోజు కనపడుతుంది సార్ మనకి తిరుపతి విషయంలో. అవునండి, ఈ అందరూ ఏకతాటి మీదకు వచ్చి వీళ్ళందరి పీచం అనచాల్సిన పరిస్థితులు ఉన్నాయి. రాజకీయాలకి, కులాలకి, మతాలకి అన్నిటికీ అతీతంగా ఈరోజు కేవలం మరి హిందువుల మీద జరిగింది అని అనుకుంటే రేపు క్రిస్టియన్ల మీద జరిగే అవకాశం లేదా? వాళ్ళ మీద వేరే రకమైన దాడులు జరగొచ్చేమో. అలాగనే మహమ్మదీయుల మీద జరిగే అవకాశం లేదా? వాళ్ళ మీద కూడా వేరే రకంగా జరగవచ్చు. ఈ మన భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని నిలబెట్టాలి అని అంటే ఈ విషయంలోనైనా సరే అందరూ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.